సమయం ఆసన్నమవుతోంది. ఈ రోజున సూర్యుడు అస్తమిస్తున్నాడు. అగ్నిస్వరూప జ్యోతి ప్రాదుర్భవించాడు. ఎందుకు ఎక్కడ కొండపైన మనం ప్రదక్షిణ తీసేటప్పుడు చూసాం. అవునా? అదే తీసుకొచ్చి అక్కడ అమ్ముతారు. Guys, this is my second video. ఈ రోజున తమిళనాడులో ఉన్నటువంటి అరుణాచలంలో మాత్రమే అరుణాచలంలో ఉన్న అరుణాశ్రమంలో శేషాద్రి స్వామి ఆశ్రమం అన్ని చోట్ల దీపాలు వెలిగిస్తారు. అరుణాచలేశ్వరుడితో తమకున్న అనుబంధాన్ని చాటుకుంటారు. చాలా మంది తెలుగు వారికి ఒక సందేహం ఉంది. ఇది కార్తీక పౌర్ణమి రోజున జరగాలి కదా, ఈ రోజున ఎందుకు జరుగుతోంది అని. దీనికి ఒక స్పష్టమైనటువంటి వివరణ ఉంది. తెలుగువారికి తమిళులకు దైవారాధన విషయంలో సారూప్యత ఉన్నప్పటికీ పంచాంగ గణనంలో మాత్రము కొంత తేడా ఉంది. తెలుగు వారందరూ ఆచరించే సంప్రదాయం చాంద్రమాన రీత్యా, తమిళులు సౌరమానాన్ని అనుసరిస్తారు. మనకు శుక్లపక్షంలో ఉన్న పాఠ్యమి నుంచి అమావాస్య వరకు ఒక నెల అయితే, తమిళులకు మాస సంక్రాంతి నుంచి మాస సంక్రాంతి వరకు ఒక మాసం. తిథుల కారణంగా తెలుగు మాసాలకు సంబంధించిన ఆంగ్ల తేదీలు మారుతూ ఉంటాయి, కానీ తమిళ మాసాలు మాత్రం ప్రతి నెల
14, 15 తేదీల్లోనే ప్రారంభం అవుతాయి. దీపోత్సవానికి బయటకు వస్తాడు ఆయన. సూర్య సంక్రాంతులను ఎలాగా మూసుకొని వెళ్తారు? తీసుకొస్తారు రథం. ఆ వ్యత్యాసమే ఈ రోజున మనం గమనించవచ్చు. ఇప్పుడు తెలుగు వారికి, మహారాష్ట్ర వారికి, కర్ణాటక వారికి చాంద్రమాన ప్రకారంగా మార్గశీర్ష మాసం నడుస్తూ ఉంటే తమిళులు మాత్రం ఇంకా కార్తీక మాసంలోనే ఉన్నారు. అందుకే మనం నవంబర్ 5న కార్తీక పూర్ణిమ జరుపుకుంటే తమిళులు మాత్రం కార్తీక పూర్ణిమ డిసెంబర్ 4. అయితే కృత్తికా నక్షత్ర గడియల్లోనే కొండపై దీపం వెలిగిస్తారు కాబట్టి అరుణాచలంలో ఇవాళ మహాదీపం వెలుగుతోంది. భరణీ నక్షత్రం దీపంతో పొద్దున వెలిగిన దీపము, ఆ 5 దీపములలో ఒక దీపము తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు ఈ సంధ్యాకాల సమయంలో దీపారాధన చేస్తారు. కాబట్టి అద్భుతమైనటువంటి ఒక దివ్య దృశ్యాన్ని మరికొద్ది క్షణాల్లో వీక్షించబోతున్నాం. అరుణాచలంలో మహాదీపం వెలగబోతోంది. దీపం వెలగటానికి సంకేతం గర్భాలయం నుండి అర్ధనారీశ్వర మూర్తి బయటకు రావాలి. బయటకు రావడం ఏమిటి, ఇక్కడ కాకడాతో సంకేతం ఇవ్వడం ఏమిటి, అక్కడ మహాజ్యోతి వెలగడం ఏమిటి, అన్ని క్షణకాలంలో జరుగుతాయి. ఆ దృశ్యాన్ని మనము చూడాలి. అదిగో వీక్షిస్తున్నారు, చూస్తున్నాము, వీక్షించండి. అరుణాచలేశ్వర అద్భుత దివ్య తాండవ అర్ధనారీశ్వర స్వరూప. అర్ధనారీశ్వరుడు బయటకు వస్తారు. ఇక్కడ కార్తీక దీపం వెలుగుతుంది. అదిగా అదిగా డాన్స్ ఫస్ట్ స్లోగా వెళ్తే నొక్కేసారి డాన్స్ ఎగుతుంది. భక్తులను చూసి డాన్స్ అర్ధనారీశ్వరుడు. ఇప్పుడు ఎంతమంది జనాలు ఉన్నారు కదా బాబోయ్. ఎవరైనా తప్పిపోవచ్చు కదా, ఎవరైనా తప్పిపోవచ్చు కదా. తప్పిపోవడం తీసుకుంటారు అప్పుడే ఆకాశలింగమై ఆవహించరా శ్రీవాయులింగమై సంచరించరా అడువడు పడుకున్న తన నిలిచి చలనమే కలిగి